ఆ కవర్లో మనం చూడకూడంది ఏదో ఉంది. అందుకే అమ్ము పాప అంత కంగారు పడింది. నేనెళ్ళి చూస్తాను. అమ్ము, 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 డోర్ తీ. ఒక్కదానివి రూమ్లో ఏం చేస్తున్నావు అమ్ము? చదువుకుంటున్నాను. నీకేదో లెటర్ వచ్చిందంట. ఏం లెటర్? అది నా ఫ్రెండ్, అది మా ఫ్రెండ్ పంపించింది. పిల్ల వయసుకొచ్చింది కదా, ప్రేమలో కానీ పడిందో ఏమో, లవ్ లెటర్ వచ్చిందో ఏమో. ఫ్రెండ్ పంపించిందే అయితే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అదేదో నాకు చూపించమ్ము. ఎందుకు? నేను చూడాలి. అది నా పర్సనల్. పర్సనల్ అంటే? పర్సనల్ అంటే పర్సనలే. అంటే మేము చూడకూడదా? అదేగా చెప్తున్నాను. మాకు తెలియకుండా ఏం దాస్తున్నావు అమ్ము? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ స్పేస్ ఉంటుంది మిస్ అమ్మ. దాన్నే ప్రైవసీ అంటారు. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అమ్మో అమ్మో, ఏంటి మిస్ అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు? నా పర్సనల్స్ లో జోక్యం చేసుకోవద్దు అంటున్నాను. మిస్ అమ్మ, మిస్ అమ్మ, మనోహరి, 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 ఈ డ్రెస్ వేసుకుని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నా మొగుడు దగ్గరికి వెళ్ళాను. నా మొగుడు దగ్గరికి. నువ్విలా రెడీ అయింది అమరేంద్ర కోసం కాదా? అమర్ కోసమే రెడీ అయ్యాను కదా, కానీ ఆ రణవీర్ వచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు. హఠాత్తుగా రణవీర్ ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? తన కూతురు కోసం వచ్చాడు. సరిపోయింది. నువ్విలా సింగారించుకొని వెళ్ళింది నీ మొగుడికి చూపించడానికన్నమాట. ఓ చంబో, వాడు నా మొగుడు కాదు. నాకు వాడికి ఎప్పుడు డైవర్స్ అయింది. ఇందాక నువ్వేగా నీ మొగుడు అన్నావు. ఓ చంబో, ప్లీజ్, నేను చాలా ఇరిటేషన్ లో ఉన్నాను. నేనేదో ఫ్లోలో అంటే నువ్వు కూడా అంటావా? వాడు నా మెడ మీద కత్తి పెట్టి నెల రోజుల్లోపు వాడి కూతురు వాడికి కావాలని అంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఆ పిల్ల ఎక్కడుందని నేను తీసుకొచ్చేది? రణవీర్ కూతురు ఎక్కడుందో అమరేంద్రకి తెలుసు కదా. తెలుసు. పొద్దున్న అమర్ చెప్తుంటే ఆ బాగీ రాతోడు అడ్డుపడ్డారు. మనోహరి, నాకు తెలిసి నీ కూతురు గురించి బాగీకి రాతోడు కూడా తెలుసు అనుకుంటాను. అందుకే
ఆ విషయం నీకు తెలియకూడదని అడ్డుపడ్డారేమోనని నాకనిపిస్తోంది. ఎవరికి తెలిసినా సరే నా కూతురు ఎక్కడుందో తొందరగా కనిపెట్టాలి చంబా. ఏ లేకపోతే రణవీర్ నిన్ను చంపేస్తాడని భయమా? వాడు నన్ను చంపుతాడు అని కాదు. పుట్టిన వెంటనే ఆ పిల్లని అనాథాశ్రమంలో పడేశాను. ఓ అందుకే ఆ పాపం నన్ను వెంటాడి నాకు అమర్కి పెళ్లి కాకుండా ఆపుతుంది. పాప పుణ్యాల గురించి నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? ఏ నేను మనిషిని కానా, ఆడదాన్ని కానా, అమ్మని కానా? ఓ నిజం చెప్పాలంటే ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో నాకు చూడాలనుంది. అమ్మో వద్దు మనోహరి, ఇలాంటి మాటలు నీలాంటి దానికి సెట్ అవ్వవు. చంబా, ఆ పిల్లని అప్పగిస్తే రణవీర్తో నీకు ఏ గొడవ ఉండదని చెప్పు, బాగుంటుంది. అలాగే అనుకో. వీలైనంత త్వరగా ఆ పిల్ల నాకు కావాలి. ఒక్క నిమిషం మనోహరి. ఏంటి? ఇందాక అమ్ముకి ఏదో కొరియర్ వచ్చింది. అది చూడగానే ఆ పిల్ల చాలా కంగారు పడింది. ఆ పిల్ల ఇంట్లో ఏదో తెలియకుండా దాస్తుందనిపిస్తోంది. చేయకూడని పనేదో చేస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఆ పనేంటో తెలిస్తే మనకు ఉపయోగపడచ్చు. ఎందుకైనా మంచిది అమ్మ మీద ఒక కన్నేసుంచు. ఏ అమ్ము,